తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ నాశనం చేస్తే రేవంత్ రెడ్డి పూర్తిగా ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు ఎంపీ ధర్మపురి అరవింద్. కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి ప్రమాదకరమన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటుందన్నారు. బకాయిలు చెల్లించుకుంటే విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తమ ఎన్నికల మేనిఫెస్టోను మర్చిపోయారని దుయ్యబట్టారు. కేసీఆర్ గారేమో అప్పుల పాలు చేసిండు రాష్ట్రాన్ని, ఈ పొట్టోడేమో దాన్ని ఆగమాగం చేస్తున్నాడు, అధోగతి చేస్తున్నాడు. కాబట్టి రేవంత్, నీ రోజులు దగ్గర పడ్డాయి. నువ్వు 10 ఏళ్లు కాదు, నువ్వు ఎలక్షన్లు పెడితే 10 రోజులు ముఖ్యమంత్రిగా ఉండలేవు. ఆ అకలు ఉండాలా రాహుల్ గాంధీకి, ఆ ప్రియాంక గాంధీకి. నిన్ను ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండనిచ్చి కాంగ్రెస్ పార్టీని నాశనం చేసుకుంటున్నారు తప్ప ఇంకేం లేదు. ఇక్కడ నుంచి మీడియా ద్వారా నేను గుర్తు చేస్తా ఉన్నా, కేసీఆర్ డేంజరస్ అయితే రేవంత్ రెడ్డి డిజాస్టర్. రేవంత్ కేసీఆర్ కంటే ఎక్కువ డేంజరస్ అని రేవంత్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో చెప్పిన, నేను ముఖ్యమంత్రి అయిన కొత్తలో చెప్పిన. ఇది నిరూపించుకుంటుండు రేవంత్. ఇవాళ మొత్తం అప్పుల పాలు చేసిపోయిండు వీడు. మొత్తం తెలంగాణని అగాధం చేస్తున్నాడు. పిల్లల భవిష్యత్తు మొత్తం అంధకారం చేస్తున్నాడు. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కాలేజీల యాజమాన్యాలు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చినాయి. ఫీ రీయింబర్స్మెంట్ 12,000 కోట్లు ఇస్తామని అన్నారంట. 12,000 కోట్లు బకాయిలు చెల్లిస్తే 40% కమిషన్ అడిగిందంట ముఖ్యమంత్రి రేవంత్. ఇచ్చేరయ్యా, ఏం చేస్తాం మరి? ఇది ఎందుకంటే ఈ ఫీ రీయింబర్స్మెంట్ రాకపోతే ఈ తరం ఒక మొత్తం జనరేషన్ కొలాప్స్ అవుతుంది. నిచ్చెన ఎక్కి పై దాకా పోయి నిచ్చెన కూలిపోయినట్టు అవుతుంది. మొత్తం జనరేషన్ జెన్జీ మొత్తం ఖతం అవుతుంది.